హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుదీనాతో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. పుదీనా వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కంటి చూపు పెంచడంలో, జీర్ణశక్తి మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆకులన్నీ అయితే నేను గిల్లుతున్నాను, ఇట్లా కాడలు కూడా గిల్లేస్తున్నాను అనమాట. చూడండి, లేతగానే ఉన్నాయి కదా, అవి ఆకులతో పాటు అవి కూడా కొంచెం కాడలు అయితే సగం వరకు గిల్లుతున్నాను నేను. పుదీనా పచ్చడిలోకి మనకి పండు టమాటాలు తీసుకొని కడిగి కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. అందులో కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మెత్తగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా నేను వేయించి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కూడా, పుదీనా కూడా ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే అన్నీ ఒకేసారి కూడా ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నువ్వులు కూడా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నువ్వులు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిపోయింది కదా. ఈసారి ఇప్పుడు టమాటోలు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. మరోవైపు పోపుకి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా పోపు పెట్టేసుకోవాలి. ఇందులో నేను చింతపండు యాడ్ చేయలేదు, నేను నిమ్మరసం వేస్తున్నాను చివర్లో. మీకు కావాలనుకుంటే మీరు ఇవన్నీ గ్రైండ్ చేసేటప్పుడే చింతపండుని వేసుకోవచ్చు. చూసారుగా, పుదీనా పచ్చడి చాలా అద్భుతంగా వచ్చింది. ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.